నమస్కారం. ఈరోజున మనం భద్రాద్రి కొత్తగూడెం భద్రాచల సీతమ్మ శ్రీరాములు వారు నివసించే స్థలం అయితే భద్రాద్రి కొత్తగూడెం. ఆ ఊరికి అదేవిధంగా జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే జహీరాబాద్కి రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండేవి. ఆ రెండు ఊర్లకు మనం ఈరోజు రైస్ ఆడిచి బిల్డింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. రేపు 100వ రోజు కేఎన్ఎం 12-360 రేపు 100వ రోజులో కలుద్దాము. ఓకే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలంగాణ రాష్ట్రాలు భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, జహీరాబాద్ ఒకటి పెట్టే రెండు ఊర్లకి మనం రైస్ బ్యాగ్స్ పంపిస్తున్నాం. సరే అయితే నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ఊర్లకి మనం రైస్ ఆడించడం జరిగింది. ఒకటి భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం సీతారాములు వారు నివసించే స్థలం. ఆ ఊర్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అది కొత్తగా ఏర్పడిన జిల్లా అది అప్పుడు. ఆ ఊరికి అదేవిధంగా జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా. ఈ విధంగా ఆ రెండు ఊర్లకి మనం ఈరోజు రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. నిన్ననే తెలంగాణ హైదరాబాద్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా పురుడు పోసుకున్నటువంటి జన్మస్థానానికి వెళ్ళడం, సార్ వాళ్ళని మాట్లాడటం జరిగింది. అంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ భారతదేశం గర్వించదగ్గరటువంటి రైస్ అది. ఈ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండు ఊర్లు, జహీరాబాద్ ఒకటి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, రెండు ఊర్లకి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. కొంతకాని గంగాధర్ గారు సింగిల్ కావాలి, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్ కావాలంటే ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపిస్తూ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.